ఉద్యమం అంటే ఏంటి? ఒక సమస్య ఎదుర్కొంటున్నప్పుడు దాని పరిష్కారం కోసం బలంగా చేసే ప్రయత్నాన్ని ఉద్యమం అంటారు. ఎక్కువసార్లు ఈ ఉద్యమాల్లో ఒకరికంటే మించి వ్యక్తులు ఉంటారు. ఏ ఏ లక్షణాలు ఉద్యమాలు నిర్వహించే వాళ్ళకి చాలా ముఖ్యం అనేది చూద్దాం. అవి నైపుణ్యాలు ఏవైనా ప్రాక్టీస్ చేయకుండా రావు, కేవలం కూర్చోబెట్టి పాఠం చెప్తే రావు అనేది మనందరికీ తెలుసు. ముఖ్యమైన 4 నైపుణ్యాలు చూద్దాం. 1వ నైపుణ్యం, మాటలు మనిషిని హింసించగలవా? కవిత్వాల్లో చెప్తూ ఉంటారు, శరీరానికి గాయమైతే మానుతుంది కానీ మనసుకు గాయమైతే ఎలా మానుతుందని. దాని మీద అనేక పాటలు, పద్యాలు, కథలు, నవలలు కూడా వచ్చాయి. మనసుకు గాయం అవడం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటలు మన మీద ప్రభావం చూపటమే కదా గాయం అవడం అంటే. మాటలు గాయం చేసేదానికి, భౌతిక వస్తువులు గాయం చేసేదానికి తేడా చూద్దాం. ఒక కత్తి ఉంది, కత్తితో మనం పొడిచామనుకోండి, నొప్పి ఉంటుంది, గాయమవుతుంది, రక్తం వస్తుంది. తర్వాత రక్తాన్ని ఆపాలి, కుట్లేయాలి, మానడానికి టైం పడుతుంది. మానిపోయిన తర్వాత కూడా స్కార్ ఉంటుంది, గాయమైన చోట్లో మానిన గాయం తెలుస్తుంటుంది. ఆ కత్తి మనకు నొప్పి కలిగించాలా లేదా మనం ఏం భావించినా శరీరానికి గాయం అవ్వడం ఖాయం. ఈ కత్తితో నాకు గాయం కాకూడదని కోరుకుంటే ఆగదు. అది గాయం అవ్వాలని కోరుకున్న గాయమవుతుంది, వద్దను అనుకున్నా కూడా గాయమవుతుంది. ఫిజికల్ ఇంజురీకి లక్షణం అది. అందరికి ఒకే రకంగా నొప్పి తెలుస్తుంది, ఒకే రకంగా గాయమవుతుంది, ఒకే రకంగా మానుతుంది. మాటల పరిస్థితి కాదు. ఆ మాటలను మన లోపలికి అనుమతిస్తే వస్తాయి, రాకపోతే రావు. చాలామంది అంటుంటారు, ఫలానా వ్యక్తి మాటల వల్ల నాకు బాధ కలిగింది, ఫలానా వ్యక్తి మాటల వల్ల నాకు ఏడుపు వచ్చింది, ఫలానా వ్యక్తి నేను ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రోత్సహించాడు, ఇలా అంతా అంటుంటారు. అంటే ఫలానా వ్యక్తి ఈ పనులన్నీ మనతో చేయించాడని అంటే మనం ఆ ఫలానా వ్యక్తి కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టు లెక్క. మనం మన కంట్రోల్లో ఉండాలన్నా, మనం ఇతరుల కంట్రోల్లోకి పోవాలన్నా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మాట వాడాడు, ఆ మాట మన చెవుల ద్వారా మెదడుకు చేరింది. ఈ మాటకు ఒక అర్థం ఉంది, ఆ అర్థం మనకు తెలిసింది. ఈ మాటతో మనం ఎటువంటి స్పందన ఇవ్వాలనేది మన చేతుల్లో ఉంది. అది మాట ఒక స్టిమ్యులస్, ప్రేరేపణ. దానికి ఏం జవాబు ఇవ్వాలనేది స్పందన, రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ ఇవ్వగలిగే శక్తి, ఆ ఎబిలిటీ మన చేతుల్లో ఉండాలి. రెస్పాన్స్ ఇవ్వగలిగే శక్తి మన చేతుల్లో ఉండడమే రెస్పాన్సిబిలిటీ అంటే, ఎబిలిటీ టు రెస్పాన్స్. ఒక అతన్ని చేతిలో సంచి పెట్టి కూరగాయలు తీసుకురమ్మని గృహిణి పంపించింది. ఆ సంచిలో కత్తి కూడా ఉంది. ఎందుకుందో మర్చిపోయి పెట్టారో, అంతకు ముందే ఉంటే అట్లే పట్టుకెళ్ళాడు తెలియదు. దారిలో ఒక ముఖం తెలియని పోతూ ఉంటే ఒక అతను ఎదురయ్యాడు. ఎదురైన అతను, ఇతనికి పరిచయం లేదు, చొక్కా పట్టుకున్నాడు, తిట్టడం మొదలుపెట్టాడు. ఎవరతను, ఎందుకు తిడుతున్నాడు ఇతనికి తెలియదు. ఇప్పుడు ఎన్ని రకాలుగా ఇతను రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఏయ్, ఏం తిడుతున్నావు నన్ను అనొచ్చు, చొక్కా వదిలి అనొచ్చు, పట్న లాగి చంపకేసి కొట్టచ్చు, 4 తన్నొచ్చు, తిరిగి ఆడు తన్నొచ్చు. ఇదంతా ఏం తెలియని బ్యాగులో ఉన్న కత్తి తీసి పొడవచ్చు. పొడిచినాక ఏమవుతుంది? పోలీసులు వస్తారు, ఆయన్ని తీసుకొని స్టేషన్లో కూర్చోబెడతారు. ఇప్పుడు ఆమె ఆ గృహిణి ఫోన్ చేసింది దీనికి, ఏంది ఎంతసేపు అయింది కూరగాయలు తీసుకురాలేదని. పోలీస్ స్టేషన్లో ఉన్నా అన్నాడు. పోలీస్ స్టేషన్కి ఏం పని ఉండి పోయావన్నది. లేదు దారిలో ఒక అతన్ని పొడిచా, అందుకని పోలీస్ స్టేషన్కి పోయానన్నాడు. చెప్పిందేమో కూరగాయలు తీసుకురామని, ఈయన తెలియదేమో పోలీస్ స్టేషన్లో హత్యానేరం కింద. ఇతను ఆ మాట్లాడే అతను లెక్క చేయకుండా తులుపుకొని కూడా వెళ్ళిపోవచ్చు, చొక్కా వదిలించుకొని. ఈ సిచ్యువేషన్లో ఏది బెస్ట్ రెస్పాన్స్? అతను ఎవరో తెలియదు, అతను ఎందుకు తిడుతున్నాడో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు. తెలియనప్పుడు దులుపుకొని వెళ్ళిపోవడం ఉత్తమమైన రెస్పాన్స్. మనం వాటికి ఏమాత్రం స్పందించాల్సిన అవసరం లేదు. అందులో మాట్లాడుతుంటే జవాబు ఇవ్వకుండా ఎట్లా అని అంటుంటారు. అవి నీ తలకాయలోకి పోనీయకపోతే ఏమవుతుంది? ఒక డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుంటాడు. ఆయన భార్య ఆయన మెలకువలో ఉన్నసేపు ఆమె మెలకువలో ఉంటే తిడతాను ఉంటుంది. ఆయన మెలకువతో సంబంధంలే, ఆయన తిట్లు వినాలి. ఆ మెలకువలో ఉన్నంతసేపు తిడతాను ఉంటుంది.
ఆయన అడిగాం, ఏం సార్ నువ్వు అన్ని తిట్లు తిడతా ఉంటే ఎట్లా చిరునవ్వు ఉండగలుగుతున్నావు అని. తిడుతుందా, నాకు వినపడవే అన్నాడు ఆయన. ఆ మాటలకైనా స్పందించదలుచుకోలే. బుద్ధుడి జీవితంలో కూడా కథ చెప్తారు. వీళ్ళు పగలంతా భోజనాలు చేసి రాత్రి భోజనానికి భిక్ష ఎత్తుకోవడానికి వెళ్తారు. ఆ రోజు భిక్ష దొరికితే తిన్నట్టు, లేదా పస్తుండాలి, అది వాళ్ళ రూలు. ఒక ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు గౌతమ బుద్ధుడు. ఇంట్లోంచి భిక్ష తీసుకొని వచ్చింది ఒక ఆమె. ఈయన చూస్తే స్వరుద్రూపి, బలంగా ఉన్నాడు. ఏం బుద్ధి లేదా అడగ తినడానికి, గుడ్డులాగా ఉన్న పని చేసుకోవచ్చు కదా అని తిట్టింది ఆమె. ఈయన అమ్మా అని పలకరించాడు. మామూలుగా అయితే తిడితే చాలా కోపం రావాలి. పలకరించి ఏమన్నది ఆమె, మీరు ఇప్పుడు భిక్ష తీసుకొచ్చారు కదా, ఈ భిక్ష నాకు అక్కర్లేదంటే ఏం చేస్తారు అన్నాడు. ఇంట్లోపలికి వెనక్కి తీసుకెళ్తానది. మీ తిట్లు కూడా నాకు అక్కర్లేదు తల్లి అని వెళ్ళిపోయినాడు ఆయన. నువ్వు రిసీవ్ చేసుకుంటే తిట్లు వస్తాయి, లేకపోతే లేదు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం అనుమతిస్తే తప్ప మాటలు మన లోపలికి వెళ్ళవు. మనం ప్రాక్టీస్ చేస్తే సాధ్యమవుతుంది. మాటలు మనిషిని హింసించలేవు మనం అనుమతిస్తే తప్ప. ప్రతి మాటకి, మనం విన్న ప్రతి దానికి మనం జవాబిచ్చుకుంటూ పోతే మన జీవితం మన చేతుల్లో లేకుండా పోతుంది. అందుకని ఉద్యమాలు నిర్వహించేటోళ్ళు ఖచ్చితంగా మాటలు మనిషిని హింసించలేవని నమ్మడమే కాదు, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ అంశం, విమర్శను ఎలా డీల్ చేయాలి. 10 మందితో కలిసి పనిచేయాలి అంటే అందరికి ఒకే రకమైన ఆలోచన ఉండదు. ఒకరు చెప్తే అందరు తలూపేది కూడా ఉండదు. అందరూ మాట్లాడతారు, అందరికి అభిప్రాయాలు ఉంటాయి, అందరూ వాటిని బయటికి వెలుబుచ్చుతూ ఉంటారు. ఒకరు మాట్లాడితే అందరు తలూపటం అంటే నాయకుడు అనుయాయుడు, అనుయాయులకు భక్తి ఉందని అర్థం. భక్తితో చేస్తారు అట్లా. ఉద్యమం నడవడానికి భక్తి చాలదు, ఒక్కోసారి పనికిరాదు కూడా. అప్పుడు ఒకరినొకరు తబ్బట్టం అనేది జరుగుతుంటుంది. సరైన అర్థం విమర్శకి ఏముందంటే, దాని మంచి చెడు రెండూ చెప్పాలి. ఒక విషయాన్ని విమర్శిస్తున్నామంటే ఆ విషయం మీద మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. కానీ బయట సమాజంలో స్థిరపడ్డ అర్థం చెడు చెప్పటమే విమర్శ అని పిలుస్తున్నారు జనం. కానీ ఆ అర్థమే తీసుకున్నాం కొద్దిసేపు. ఒక వ్యక్తి నేను తబ్బట్టాడు, అతను మామూలుగా చెప్పాడా, పొలైట్గా చెప్పాడా, గట్టిగా చెప్పాడా, అరిచి చెప్పాడా, కేకలేసి చెప్పాడా, 2 దెబ్బలేసి చెప్పాడా, చెప్పే మెథడ్ మనకి ఇంపార్టెంట్ కాదు. విషయం ఏంటో చూడాలి. అతను ఏ విషయం తబ్బట్టాడో ఆ తబ్బట్టిన విషయం సరైనదైతే, అనగా మనల్ని సరిగానే తబ్బట్టుంటే వెంటనే మన మనసులో దాన్ని ఒప్పుకోవాలి. మనసులో ఒప్పుకోవాలి. అవకాశం ఉన్నప్పుడల్లా మాట ద్వారా కూడా చెప్పాలి. అవును తప్పే అని చెప్పాలి. అక్కడ క్లోజ్ అయిపోద్ది ఇష్యూ. న్యాయంగా అయితే క్లోజ్ అవుతుంది. అవతల తబ్బట్టిన అతనికి ఏ కొంచెం సెన్సిబిలిటీ ఉన్నా ఇంక దాన్ని కొనసాగించడు. దారిని పోతున్న ఎవరైనా కాలు దొక్కాం, సారీ అన్నాం, వాడితో క్లోజ్ అయిపోద్ది. సారీ చెప్తే సరేనా దెబ్బలాటకు దగ్గర ఎక్కువ మంది. పొరపాటున కాలు తగిలింది, సారీ అన్నాం, అయిపోయింది అక్కడికి. అందుకని తప్పు ఒప్పుకోవడం అనేది ఎక్కువ సందర్భాల్లో ఆ సమస్య అక్కడికి క్లోజ్ కావడానికి ఉపయోగపడుతుంది. మనల్ని తప్పట్టాడు, ఆ తప్పుని అంగీకరించాం. అంగీకరిస్తే ఒకటి ఇద్దరి మధ్య సమస్య పోవడమే కాకుండా అంగీకరించడానికి దిద్దుకునే అవసరం వస్తుంది మనకి. తప్పు దిద్దుకోవాల్సిన బాధ్యతలో పడతాం. మనం ఏదో కారణం చెప్పి తప్పు ఒప్పుకోకుండా దబాయిస్తే దిద్దుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. అందువలన విమర్శ ఎదురైంది, తప్పు చేస్తామని మనకు అనిపిస్తే మనం ఒప్పుకోవడం, అక్కడితో క్లోజ్ చేయడం సరైనది. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోవాలి. మనం తప్పు చేయలేదు, అప్పుడేంటి, చాలా మామూలుగా నేను తప్పు చేయలేదండి అనాలి. అవతల వాళ్ళకి బీపీ పెరుగుతూ ఉంటుంది. తప్పు చేసామంటుంటే చేయలేదంటామేంది అంటాడు. మళ్ళీ ఇంకోసారి నేను ఆ తప్పు చేయలేదండి, మళ్ళీ అదే జవాబు. అతనికి బీపీ ఇంకో 10 పెరుగుతుంది. ఏం మాట్లాడుతున్నాడు, ఇందాక నుంచి చెప్తున్నాను కదా తప్పు చేశాను అని ఒప్పుకోమని చెప్పి ఒత్తిడి చేస్తున్నాడు ఆ వ్యక్తి. నువ్వు మరలా కూడా నేను తప్పు చేయలేదని అంటావు. ఎన్నిసార్లు అడిగినా ఇది ఒక్క వాక్యమే ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు అక్కడ. అంటే విమర్శ ఎదురైతే తప్పు చేయలేదు అనేది నీకు స్పష్టంగా అర్థమైతే, లేదా నీకు అనిపించితే నువ్వు దాని మీద నిలవడు. తప్పు చేయలేదని అని చెప్పు. ఒకసారి నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఓ సీనియర్ డాక్టర్ నన్ను పిలిచాడు. పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకొని ఒక సంఘటనను వివరించాడు. అందులో నేను తప్పు చేసినట్టు చెప్పటం ఆయన ఉద్దేశం. దాదాపు అర్ధగంట చెప్పాడు, వింటా ఉన్నా నేను. ఆయన అర్ధగంట పూర్తి అయిన తర్వాత ఇంతకేమంటావు నువ్వు అన్నాడు. నేను ఆ సిచ్యువేషన్లో లేనండి అన్న.
ఆయన చెప్పిన సంఘటన దగ్గర నేను లేనన్నా. మరి ఆ మాటను ముందే చెప్పాలి కదా అన్నాడు ఆయన. కొంచెం బీపీ పెరిగింది ఆయనకి. మీరు మాట్లాడడం పూర్తయిన తర్వాత నేను చెప్దాం అనుకున్నానండి అన్న. అర్ధగంట మాట్లాడినాడు ఆయన. నేను ఒక్క మాట మాట్లాడాల. ఈ ఎన్కౌంటర్లో మేమిద్దరం ఎదురైన ఈ సందర్భంలో నాకు అడ్వాంటేజ్ మిగిలిందా, ఆయనకి అడ్వాంటేజ్ మిగిలిందా? ఆయన మరి ఏం చేసి ఉండాలి? సంఘటన బ్రీఫ్గా చెప్పి ఈ సంఘటన దగ్గర నువ్వు ఉన్నావా అని అడగాలి నన్ను. నేను లేనన్నాను అనుకో, అక్కడికి క్లోజ్ అయిపోద్ది. నేను ఉన్నాను అంటే ఆయన మిగతా విషయం చెప్పి తన అభిప్రాయం చెప్పొచ్చు. ఆ జాగ్రత్త ఆయన తీసుకున్నందువలన అర్ధగంట మాట్లాడినా కూడా ఆయన చెప్పిందంతా కంఠశోషగా మిగిలిపోయింది. నేను అర్ధగంట విన్నా, నన్ను తప్పడుతున్నాడు ఆయన. నాకేమీ పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను లేని ఆ సిచ్యువేషన్లో. ఒకవేళ ఉన్నా కూడా అవతల వ్యక్తి మాట్లాడేదంతా పూర్తయిన తర్వాత జవాబు చెప్తాం. మధ్యలో దూరి జవాబు చెప్పాల్సినంత హడావుడి, ఆందోళన మనకి అవసరం లేదు. అదే మనం ఇతరులు తప్పట్టాల్సి వస్తుంది అవసరం వస్తే ఒక స్నేహితుడికి సలహా ఇచ్చినట్టు ఉండాలి. అంతేగాని కటువైన భాష మనం వాడకూడదు. ఎందుకు ఇలా చెప్తున్నా, ఇందాక కటువైన భాష వాడినా కూడా నువ్వు విషయానికి ప్రాధాన్యత ఇవ్వు, మెథడ్కి ఇవ్వద్దు అన్నావు కదా. ఇప్పుడు ఎందుకు మెథడ్ స్మూత్గా ఉండాలంటున్నామంటే, స్మూత్గా విమర్శించడం, తప్పట్టడం అనే దగ్గరికి వచ్చాక అది మన కంట్రోల్లో ఉండే విషయం. అవతల వ్యక్తి మనల్ని తప్పట్టడం మన కంట్రోల్లో ఉండదు, అతని కంట్రోల్లో ఉంటుంది. మనం ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి, ఇతరులు మన కంట్రోల్ ఉండరు. ఇది ఫండమెంటల్ విషయం. దాన్ని ఇక్కడ వాడుకున్నాం. ఇది మరో చోట కూడా ఉపయోగపడుతుంది. కృతజ్ఞత చూపటం, కృతజ్ఞత ఆశించటం. మనకు ఎవరైనా మెయిల్ చేస్తే మనం కృతజ్ఞత చూపాలి అంటాం. అది మన కంట్రోల్లో ఉండే విషయం. మనం కృతజ్ఞత చూపటం మన చేతుల్లో పని. మనం ఎవరికైనా మెయిల్ చేస్తే వాళ్ళు మనకి కృతజ్ఞత చూపాలని ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, అది మన కంట్రోల్లో ఉండదు, ఇతరుల కంట్రోల్ ఉంటుంది. అందుకని మనం ఎవరికైనా మెయిల్ చేస్తే కృతజ్ఞత లాంటిది ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి. మనకు ఎవరైనా ఏ చిన్న మెయిల్ చేసినా మనం కృతజ్ఞత చెప్పాలి అనేది దాని అనుకున్న సూత్రం. అందువల్ల విమర్శ ఎదురైతే తప్పుంటే ఒప్పుకోండి. ఒక్కోసారి ఒప్పుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఒక నాయకుడిని పబ్లిక్గా అనుయాయుడు తప్పబడితే పబ్లిక్లో ఒప్పుకోవడం అతనికి ఇబ్బంది కలగవచ్చు. ఒక టీచర్ని విద్యార్థి క్లాస్ రూమ్లో తప్పబడితే అందరి ముందు ఒప్పుకోవడం టీచర్ ఇబ్బంది పడవచ్చు. ఒక తండ్రిని కొడుకు కానీ కూతురు కానీ ముఖానే మాట్లాడితే ఇంట్లో సభ్యులందరి ముందు ఒప్పుకోవడానికి అతనికి ఇబ్బంది కలగవచ్చు. అది కూడా న్యాయంగా ఉండకూడదు. కొంచెం నిర్ముఖమాటంగా డీల్ చేయాలి. అయినప్పటికీ కూడా అలాంటి ఇబ్బంది ఉంటుంది కాబట్టి గుర్తింపు సమస్యలో భాగం కదా ఇబ్బంది. మనం వాటిని బహిరంగంగా ఒప్పుకోకపోయినా తప్పు చేశామని మనకు అనిపిస్తే ఇక్కడ ఒప్పుకోవాలా, అది తప్పదు. ఇక్కడ జడ్జి ఉంటాడు, ఆ జడ్జి దగ్గర ఒప్పుకోవాల్సిందే. అలా ఒప్పుకోవడం వల్ల మనకి దేనిపోయిన టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇది రెండవ సూత్రం. ఇక మూడవ సూత్రం, గుర్తింపు సమస్య. మనిషికి గుర్తింపు చాలా ముఖ్యమైనది. ఒక మనిషిని చిరునవ్వు నవ్వామనుకోండి, అది గుర్తించడం కింద లెక్క. ఒక మనిషిని పేరుతో పెట్టి పలకరించాం, గుర్తింపులో భాగం. ఒక మనిషి ఒక విషయం చెప్తా ఉంటే విన్నాం, శ్రద్ధగా విన్నాం, గుర్తింపులో భాగం అది. ఒక మనిషి మంచి పని చేశాడని మనకు అనిపించినప్పుడు అభినందించాం, ఇది కూడా గుర్తింపులో భాగమే. మానవ సంబంధాల నైపుణ్యాలు ఇవన్నీ, ఈ నైపుణ్యాలన్నీ గుర్తింపులో భాగం. మనిషి గుర్తింపు అనేది మనిషిని నడిపిస్తుంది. ఆ గుర్తింపు కావాలని కోరుకుంటారు ఎవరైనా. కానీ ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే, గుర్తింపు ఇతరుల నుంచి మనం కోరుకుంటాం. అంటే ఇతరులు మనకు గుర్తింపు ఇవ్వాలి. ఆ గుర్తింపు ఇవ్వడం ఇవ్వకపోవడం ఇతరుల కంట్రోల్లో ఉంటుంది, మన కంట్రోల్లో ఉండదు. మనం మంచి పని చేసామనుకోండి, నేను మంచి పని చేశాను అని మనకు మనం ఇచ్చుకునే గుర్తింపు ఎవడి మీద ఆధారపడి ఉండదు. ఎప్పటికప్పుడు మనం జడ్జి చేసుకోవచ్చు, పరిశీలన చేసుకోవచ్చు, మనం మంచి పని చేసామా లేదా అనేది, మనకు తృప్తి కలిగే పని చేసామా లేదా అనేది మనం చూసుకోవచ్చు. అలా చూసుకున్నప్పుడు అవును మంచి పని చేశాను అనిపిస్తే ఎస్ ఐ యామ్ వర్ది అని చెప్పి మనకి మనమే గుర్తింపించుకుంటాం. ఇప్పుడు ఇతరులు మనకు గుర్తింపు ఇచ్చిన ఇవ్వకపోయినా మనకి పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. ఇతరుల గుర్తింపు కోసం మనం ఆవురావురు మనం ఉంటే ఆ గుర్తింపు ఇవ్వకపోతే మనకు బాధ కలుగుతుంది, చికాకు పుడుతుంది. ఈరోజు వాట్సాప్ మెసేజ్ల్లో కానీ ఫేస్బుక్లో కానీ లైకులు, ఎన్ని లైకులు వచ్చినాయి, లైకులు చేశారా లేదా అని జనాన్ని వెంటబడే కార్యక్రమం జరుగుతూ ఉంది. కొన్ని రకాల ఉద్యమాల్లో గుర్తింపు కోసమే చేసే ఉద్యమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇతరులు ఇచ్చే గుర్తింపు ఎప్పుడూ పరిమితమైంది, మన కంట్రోల్లో లేనిది. దానికోసం ఉద్యమ కార్యకర్తలు ఎవరు కూడా
పరిగెత్తడం చేయకుండా మంచి పని చేసినప్పుడు తనకు తాను ఇచ్చుకునే గుర్తింపు అన్నిటికంటే ముఖ్యమైనదని భావించడం మంచిది. ఇక 4వ ఇంపార్టెంట్ అంశం లీడర్షిప్లో ముఖ్యమైన వాటిల్లో 4వది ఏంటంటే ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలు. మనకి అత్యంత అల్లవోకగా ఇతరుల మీద అభిప్రాయాలు ఏర్పడతాయి, దృష్టిలు ఏర్పడతాయి. వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు గర్విష్టి, అహంకారి, ఇట్లాంటి అభిప్రాయాలు కలిగిపోతాయి. అవి కలగడానికి మనకున్న వ్యక్తిత్వం అనే ఒక ఫిల్టర్లో జరుగుతాయి. కానీ అది మనకు కలిగిన భావం మాత్రమే. మన భావానికి అనుగుణంగా అవతల వ్యక్తి ఉండలేడు మనకు తెలియదు. అందుకే ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలు ప్రమాదకరం అంటున్నాం. అసలు అభిప్రాయము లేదా భావం అనేది మన తలలో మెదిలేది. దాన్ని బయటికి చెప్తే మాటలు అవుతాయి. మాటలు అవతల వ్యక్తి ఉపయోగించడం ద్వారా మనకు సమాచారం అందుతుంది. ఆ సమాచారం సరైందా కాదా మాటల దగ్గర తేలదు. ఎందుకు తేలదు అంటున్నా, మాటల ద్వారా వచ్చిన సమాచారం ప్రత్యక్షంలోకి వెళ్తేనే సరైనది కదా తేలుతుంది. ఉదాహరణకి ఫలానా సెంటర్లో యాక్సిడెంట్ అయ్యి 4 మరణించారు అంటావు. మాట ద్వారా నీ దగ్గరికి వచ్చింది. 4 మరణించారని ఆ వ్యక్తి చెప్పాడని నీకు తెలుస్తుంది తప్ప అక్కడ మరణించారో లేదో అనే విషయం మాత్రం నీకు తెలియదు. ఆ విషయం ఎడ తెలుస్తుంది, పోయి చూస్తే కానీ తెలియదు. అది మాటలకున్న బలహీనత. ఈ మాటలు రావడానికి మూలం భావాలు అన్నాం. భావాలు కూడా మనకు తెలిసిన కొద్దిపాటి విషయాల మీద ఆధారపడి ఏర్పరచుకుంటాం. ఆ భావం ఏర్పరచుకోవడం సరైనదో కాదో తెలుసుకున్న తర్వాతనే దానికి మనం విలువ ఇవ్వాలి. అది తెలుసుకోవడానికి పద్ధతులు ఉంటాయి. ఒక మాట సరైనదో కాదో తెలుసుకోవడానికి పద్ధతి ఉంది, ఒక ఊహ సరైనదో కాదో తెలుసుకోవడానికి పద్ధతి ఉంది. ఈ ఊహలకి మాటలకి బేస్ అయినటువంటి తలకాయలో జరిగే థాట్ ప్రాసెస్ అది సరైనదో కాదో తెలుసుకోవడానికి కూడా మనకి పద్ధతులు ఉంటాయి. అందువల్ల ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఉద్యమకారులకు ఉండకూడదు. ఎందుకంటే వ్యక్తి మంచివాడని ఇప్పుడు అభిప్రాయం ఏర్పరచుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో కొంతకాలం అయిన తర్వాత అతను అంత మంచిగా ఉండకపోవచ్చు. ఈరోజు చెడ్డవాడిగా నువ్వు అభిప్రాయం ఏర్పరచుకుంటే రేపు పొద్దున అతను మంచివాడిగా మారచ్చు. ప్రతి వ్యక్తిలో మంచి భాగం చెడు భాగం రెండూ ఉంటాయి. మోతాదులు తేడా అంతే. మనం అందుకనే పనిని బట్టి ఈ పని మంచిదా కాదా, ఈ పని సరైనదా కాదా అని మనం చెప్పాల్సిందే కానీ ఇతను మంచివాడు చెడ్డవాడు అనకూడదు. ఒక్కసారి బారులోకి వెళ్ళి తాగాడు అనుకోండి, ఒక్కసారి తాగాడని చెప్పాలా, తాగుబోతని చెప్పకూడదు. అతను ఎప్పుడూ పోయి బారులో తాగుతూ ఉంటేనో, తాగి అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తుంటేనో, తాగి రోడ్ల మీద పడిపోతేనో, తాగి ఇంటికి చేరుతా ఉంటే ప్రతిరోజు అది ఒక అలవాటు కింద మారి అతను మానుకోలేని పరిస్థితి ఉంటే అప్పుడు తాగుబోతు అనాలి. అట్లా కాకుండా ఏదో ఫంక్షన్కు పబ్బానికి ఒక పూట తాగితే అతను తాగుబోతు నిర్ణయించడం సరైనది కాదు. తాగుబోతు అంటే అతను ఎప్పుడు తాగుతున్నాను, ఒక్కసారి తాగాడనే దానికన్నా తాగుబోతునే దానికి తేడా ఉంది. అందువల్ల మనం మనిషిని క్యారెక్టరైజ్ చేయకూడదు. ఆ పనిని మాత్రమే జడ్జిమెంట్ ఉండాలి. అది కూడా మనకున్న నాలెడ్జ్లోంచి ఆ జడ్జిమెంట్ని మనం చెప్తాం. కాబట్టి మొత్తం 4 అంశాలు ముఖ్యమైనవి ఉన్నాయి ఇక్కడ. మాటలను మనిషిని హింసించలేవు అనేది ప్రాక్టీస్ చేయాలా. విమర్శ ఎదురైతే మనం ఎట్లా ప్రవర్తించాలనే దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలా. గుర్తింపు అనేది ఇతరులు ఇచ్చే గుర్తింపు కంటే మనకు మనం ఇచ్చుకునే గుర్తింపు చాలా ఉత్తమమైన గుర్తింపు అనే దాన్ని మనం గుర్తించి దాన్ని ప్రాక్టీస్ చేయాలా. చివరగా ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాల ద్వారా మనుషుల్ని జడ్జి చేయకూడదు, నిర్ణయించకూడదు. అక్కడ ఏమి ఉందో వాస్తవము దాని ఆధారంగానే మన జడ్జిమెంట్ ఉండాలి.